ఏంటి ఊరు నుండి వచ్చేస్తే తొక్కేస్తారా? ఇక గై గై నెగబడితే మిమ్మల్ని హౌస్‌లో పంపేస్తాం అనేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఏంటి రికమెండేషన్సా? సపోర్ట్ చేయరా? ఒక మిడిల్ క్లాస్ అయ్యుండి, ఒక చిన్న కుటుంబం నుండి, ఒక ఊరు నుండి వచ్చే వాళ్ళకి ఇంత పాష్‌గా మాట్లాడడం తెలీదు. సో, అక్కడక్కడ తడబడుతున్నా గూడా అంత నీచంగా చూస్తారా? అంత తొక్కేస్తారా? మెత్తగుంటే చాలు ఒత్తి చూస్తారనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఏంటి మరి ఇంత చీప్‌గా చేస్తున్నారనేది నిజంగా అర్థం కావట్లేదు. అండ్ నిన్న చేసిన రాజకుమారి ఓవర్ యాక్షన్‌కి ఇవాల్టికి ఫలితం వచ్చిందా లేదా అనేసి ఇవాళ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చెప్పేసాను. అది ఎవరి గురించో మీకు ఇంకా ఐడియా వచ్చుండదు కదా. రామకృష్ణ అండ్ శాలిని అస్సలు ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళని మనం భరించాలా చెప్పండి బిగ్ బాస్ హౌస్ లో. ఏంటి అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ లో ఒక నలుగురిని అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు కదా, వాళ్ళనైతే పిలిపించారు అనమాట. సో పిలిపించి మీలో ఎవరు ఫేక్ అనుకుంటున్నారు, రియల్ అనుకుంటున్నారు చెప్పండి అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ లో వాళ్ళు చెప్పుకున్నారు. సో రామకృష్ణ అని అడిగితే అక్కడ తప్పేం లేదు తెలుసా. సో అందరినీ ఆలోచించి చెప్పుకోవాలి. సో రామకృష్ణ ఏమన్నాడంటే, నాకు సృష్టి కొంచెం రియల్ గా అనిపిస్తుంది, నాకు ఎందుకంటే రియల్ గా అనిపిస్తుంది అంటే తను అందరినీ నమ్మేస్తుంది, అందరితో కూడా మంచిగా ఆడుతుంది, తను రియల్ గేమ్ ఏంటో ఆడుతుంది. నిన్న కూడా చూసినాం కదా, శాలిని బ్యాక్ బిచ్చింగ్ చేసింది, అయినా కూడా తనని నమ్మి తను ఉన్నా కూడా శాలిని బ్యాక్ బిచ్చింగ్ చేసింది, తను ఫేక్ లాగా ఉంది. ఇక్కడ నాకు రియల్ గా అనిపించింది సృష్టి అనేసి మంచిగా చెప్పిండు. అస్సలు ఇక జూరీస్ మధ్యలో సంధించారు అనమాట. అది తన గేమ్, అది తన మైండ్ గేమ్, అది తన ఆటది. అండ్ అందులో ఏముంది తను డిఫైన్ చేసుకుంది కదా అనేసి వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసారు. ఈగ లేచిందమ్మా ఈ పొట్టిది మామూలు కాదు అసలు, నీకంత ఓవర్ యాక్షన్ ఎందుకు, నీకంత బలుపు ఎందుకు, నీకంత పొగరెందుకు అని అడుగడుగున అనిపించింది. అసలు రామకృష్ణకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు రామకృష్ణ. ఫస్ట్ మీరు చూసినట్లయితే మీరు అనే మాట్లాడుతాడు, శాలిని మీరు అనే మాట్లాడుతాడు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు. కానీ శాలిని మాత్రం యూ షటప్ పో బై అనేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఏంటి తను ఇక మెత్తగా ఉంటే ఒత్తి చూసే రకం అన్నట్టే ఉంది కదా. క్లియర్ గా చూడండి, తను ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు. మరి మీరు కూడా అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంత పొగరెందుకు నీకు, అంత ఎందుకు నీకు, ఇంత ఇదెందుకు నీకు, ఇలాంటివి ఎగిరి పడితే ఇట్లా మళ్ళీ నీకు ఆల్రెడీ ముందే చెప్పారు కదా, మంచిగా డిఫైన్ చేసుకున్నావు అన్న మాట చెప్పేసరికి నీకు ఒక స్టార్ ఇచ్చేసరికి అంత పొగరు ఎక్కువైందా, అంత పొగరు తలకెక్కేసిందా. ఇంత చిన్న మాటకి ఇంత దానికి నేను ఆల్రెడీ తనతో క్లియర్ చేసుకున్నాను చిన్నగా చెప్పొచ్చు. తన పర్స్పెక్టివ్ అది. తన మళ్ళీ అభిజిత్ గారు మధ్యలో వచ్చేసి నువ్వు నీ విషయం నుంచి చెప్పాలి, అందరి విషయం కాదని అంటే అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా మరి తను ఎందుకు అనేసి. వాళ్ళిద్దరి మధ్య ఏం లేదు, కానీ తను చూడగానే పర్సన్ గా మాట్లాడిందైనా ఆడిందైనా తను కొంచెం రియల్ గా అనిపించింది. సో ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి ఇది తీసిరు. అసలు మిమ్మల్ని ఎందుకు జూరీస్ గా పెట్టారు, మిమ్మల్ని అక్కడ ఎందుకు కూర్చోబెట్టారో నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అనిపిస్తుంది. నిజంగా శాలినికి అయితే మామూలు పొగరు కాదనమాట. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీకు తెలిసిందే, జస్ట్ షూ క్లీన్ కూడా చేయలేనంత పొగర్ది మనకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు చెప్పండి. బిగ్ బాస్ హౌస్ కి ఒక్కటే కావాలి, జస్ట్ నోరేసి పడిపోతే ఎవరైనా పంపించేస్తారు అన్న మైండ్ ఆలోచన నీ మైండ్ లో ఉంటే అసలు వెమ్మటే తీసే అమ్మ తల్లి, నీకు దండం తల్లి, నువ్వు అసలు ఇంకోసారి హౌస్ లో చూడాలంటేనే చిరాకు పుడుతుంది. మనిషిని అంటే రెస్పెక్ట్ లేనప్పుడు అంత మందిలో నిన్ను వేసినప్పుడు నువ్వేం రెస్పెక్ట్ ఇస్తావు, నువ్వేం మాట్లాడతావు అనేది అయితే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారనమాట. నిజంగా నాకు కూడా అదే ఫీలింగ్ అనిపించింది. సో ఇక మనం అగ్ని పరీక్ష ముందుకు వెళ్తున్న కొద్ది గేమ్స్ పెడుతున్నారు, సేమ్ ఏం లేదు తెలుసా, డొల్లా అన్నట్టే ఉంది. ఆల్రెడీ సీజన్ 1 లో పెట్టిన గేమ్స్ లాగే ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ వాళ్ళ గేమ్ పెట్టింది ఏంటంటే మెంటల్లీ వాళ్ళు ఎట్లా స్ట్రాంగ్ ఉన్నారు ఏంటి, వాళ్ళ చూసేదానికి ఎట్లుంది అని కనుక్కోవడానికి ఈ గేమ్ పెట్టిరు. సో ఫస్ట్ ఏంటంటే రియల్ ఆర్ ఫేక్, మనకి సీజన్ 1 లో సేమ్ ఇలాగే పెట్టిరు ఒక గేమ్. సో దాన్ని సేమ్ ఇలా పెట్టిరు అనమాట. నిజంగా మనకి చూసేటోళ్ళకి అర్థమవుతుంది తెలుసా ఇది రియల్ ఆ ఫేక్, అది క్లియర్ గా అర్థమవుతుంది. క్లియర్ గా అసలు ఎలాంటి తుఫాస్ గేమ్స్ పెడుతున్నారంటే చిన్నపిల్లలను కూడా పెట్టి ఇదేంటమ్మా రియల్ ఆ ఫేక్ అని చెప్పమంటే ఖచ్చితంగా చెప్తారు. అంత ఈజీగా ఉన్నాయి తెలుసా, పేపర్ లీక్ చేసినట్టు అయితే నాకు అనిపించింది. రికమెండేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ షోలు పెట్టుకోవడం వేస్ట్ అంటే వేస్ట్ ఆఫ్ టైం. అసలు ఒక్కళ్ళకి కూడా అసలు బుర్ర లేదు, బుద్ధి లేదు, అసలు ఒక్కళ్ళకి కూడా మంచి గేమ్ ఆడే క్యాపబిలిటీ లేదనమాట. అసలు ఏముంది పేపర్ లీక్ చేసేసి చెప్పినట్టే ఉంది. అండ్ గేమ్ ఒక్కటి కూడా మంచిగా అనిపించలేదు. ఇవాళ చాలా సింపుల్ గేమ్స్ పెట్టిర్రు, చాలా ఫాల్తు గేమ్స్ పెట్టిర్రు అనేది నాకైతే ప్రతి గేమ్ పెట్టినప్పుడు కూడా అనిపించింది. అండ్ ఫైనల్ గా ఇంకొకరి గురించి మాట్లాడుకోవాలి, సృష్టి గురించి. ఈ అమ్మాయి ఎంత తిక్కల పిల్ల అంటే నిజంగా. సో ఆల్రెడీ బాగీకి తన ఫైర్ కార్డు యూజ్ చేసుకోవచ్చు అండ్ స్కోర్ అనేది వాళ్ళ స్కోర్ నుండి తీసుకోవచ్చు అనేసి ఆల్రెడీ బాగీకి ఇచ్చారు, ముందే చెప్పేసారు. సో మనకి లీడర్స్ కావాలి అనేసి ఒక చిన్న గేమ్ పెట్టారు, రియల్ ఆ ఫేక్ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నట్టు అనేసి కొన్ని గేమ్స్ పెట్టారు. సో అందులో నుండి ఫిల్టర్ అయిన వాళ్ళు సృష్టి, అమన్, రాజకుమారి. సో వీళ్ళ ముగ్గురికి గ్రూప్స్ తీసుకోవడానికి ఒక చిన్న గేమ్ పెట్టారు అనమాట. స్ట్రాస్, మీరు ఎవరైతే పెద్ద స్ట్రా తీస్తారో వాళ్ళ దాంట్లో 4 మెంబర్స్, మీడియం తీసేటోళ్ళకి తక్కువ మంది, ఇంకా చిన్న తీసేటోళ్ళకి ఇంకా తక్కువ మంది అనేసి చెప్పారు. సో లాస్ట్ కి సృష్టి వచ్చేసి చాలా చిన్న స్ట్రా తీసింది. సో అందులోకే తను చాలా లీస్ట్ వచ్చింది కాబట్టి తనకు ఛాన్స్ ఇవ్వకుండా తనకే ఏంటంటే ఒక మంచి చాయిస్ లాగా నువ్వే ఫస్ట్ చూస్ చేసుకోవాలని చెప్పారు. తను తెలివైందైతే ఎట్లా తీసుకోవాలి, సో ఆల్రెడీ బాగిని తీసుకోవాలి. ఎందుకంటే తన స్కోర్ అంతా తీసుకునే ఛాన్స్ తనకు ఉంది కాబట్టి ఆ ఫైర్ కార్డ్ అనేది తను యూజ్ చేస్తుంది కాబట్టి ఒక వీళ్ళకి తక్కువ వచ్చినా కూడా పక్కన వాళ్ళ దాంట్లో అయినా తీసుకోవచ్చు, లేదా వీళ్ళకి ఎక్కువ వచ్చినా లేదా టై అయినా కూడా పక్క నుండి వాళ్ళు తీసుకోవచ్చు అన్న తెలివి తనకు కొంచెమన్నా ఎలగాలి. కానీ అంతా తీసుకున్న తర్వాత తను వచ్చేసి
రాజకుమారి తీసేసుకుంది, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత జ్యూరీ అడిగారు, తనకి కార్డు ఉంది కదా నువ్వు ఎందుకు తీసుకోలేదని అంటే, నాకు తెలుసు నాకు నా దాని మీద యూస్ చెయ్యదు అనేసి నేను తీసుకున్నానంటే, అందుకే నేను అంటే తను ఏమనుకుందంటే స్ట్రాంగ్ గా ఉండాలి నా గేమ్, నేనే విన్ అవ్వాలి అనుకుంది. ఓకే నువ్వు విన్ అయినావు, ఓకే నీ ముగ్గురు తీసుకున్నావు, స్ట్రాంగ్ వాళ్ళనే తీసుకున్నావు నువ్వు ముగ్గురిని. కానీ బాగి వేరే దాంట్లో ఉంది. నువ్వు స్ట్రాంగ్ అయినా నువ్వు విన్ అవ్వాలనుకున్నా బాగి వాళ్ళు తక్కువ ఉంటే తను నీ దగ్గరలో నుండి తీసుకోవద్దు అన్నది కాకపోయినా మరీ అంత స్కోర్ అయితే రాదుగా, మాక్సిమం అన్న వస్తుందిగా, వేరే వాళ్ళ నుండి తీసుకున్నా కూడా తను విన్ రైట్ గా, నువ్వు విన్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా టీమ్ లీడర్ గా, తెలివి అయితే నీకు లేదు అనేసి నిజంగా ప్రూవ్ అయిందనమాట. మీలో ఎంతమందికి ఇది అనిపించింది కదా అస్సలు నిజంగా తను బాగిని సెలెక్ట్ చేసుకుంటది ఫస్ట్ అనేసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నా, కానీ చరణ్ ని మిథిలేష్ ని ఇంకెవరిని తీసుకుంది అనమాట, రోహిత్ ని తీసుకున్నప్పుడు అబ్బా అనిపించింది, అమ్మాయికి తెలియలేదు బుర్ర లేదు కొంచెం కూడా ఆలోచించలేదు అనేది లేదనైతే నాకైతే అనిపించింది అనమాట. సో ఫైనల్లీ ఇక ఇట్లా గేమ్స్ అయితే పెట్టిర్రు, ఇదంతా కూడా రియలా ఫేక్ అనేసి దూరం నుండి చూపించింది, రియలా ఫేక్ అట్లా గేమ్ అయితే ఆడిపించారు అనమాట. సో లాస్ట్ కి ఫైనల్ బోర్డ్ లో ఎల్లో టీమ్ వచ్చేసి సృష్టి అనమాట, ఎల్లో టీమ్ సృష్టిది, తనకైతే 500 పాయింట్స్ వచ్చినాయి లాస్ట్ ఫైనల్ బోర్డ్ చెప్తున్నాను నేను. అండ్ బ్లూ వచ్చేసి రాజకుమారికి వచ్చేసి ఫస్ట్ 600 వచ్చినాయి అనమాట. అంటే రాజకుమారి టీమ్ లో మన భాగ్యం ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా లాస్ట్ కి గ్రీన్ టీమ్ అమన్కి ఏమో 600 పాయింట్స్ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి టై అయింది, బ్లూకి అంటే రాజకుమారికి అమన్కి టై అయింది, అంటే బాగికి అమన్కి టై అయింది అనుకోండి. ఇక్కడ అమన్కి టై అయినప్పుడు మరి ఇక్కడ 600 ఉన్నప్పుడు ఓకే సృష్టికి అసలు పాయింట్సే లేవు, పాయింట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది కానీ అక్కడ పాయింట్సే రాలేదు, డొల్లా ఆల్రెడీ అయిపోయింది. సో వీళ్ళిద్దరిలో అమన్ టీంలో నుండి తీసుకునేది కాబట్టి అమన్ టీంలో నుండి తీసుకున్న తను అంటే 500 తనలో నుండి తీసుకోవచ్చు, ఎందుకంటే ఎట్లయినా ఎక్కువ అవుతుంది. కానీ అమన్ టీంలో తను ఆల్రెడీ చెప్పింది కాబట్టి తన దగ్గర నుండి తీసుకోకుండా అమన్ టీంలో నుండి తీసుకుంటా అనేసి తీసుకున్న తర్వాత లాస్ట్ కి ఫైనల్ గా ఏమైంది, బాగి టీమే విన్ అవుతుంది అనమాట. ఐ మీన్ రాజకుమారి టీమే విన్ అవుతుంది. జస్ట్ ఒక లాజిక్ అంతే, నువ్వు ఎక్కడ ఏ టీంలో ఉన్నా నువ్వు ఎంత గెలిచినా కూడా నీ మీద యూజ్ చేయకపోయినా కూడా పక్కన నుండి తీసుకున్నా అది ఫైర్ కార్డ్ యొక్క పవర్ అనమాట. అది ఖచ్చితంగా ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకే పవర్ వస్తుంది. నువ్వు నా దగ్గర యూజ్ చేయదు అని అనుకుంటే నువ్వు గెలవు, నీ దగ్గర యూజ్ చేయకపోయినా నువ్వు ఓడిపోతావు అనేసి అక్కడ క్లియర్ కట్ గా అర్థమైంది అనమాట. ఇక్కడ పాయింట్ లాజిక్ ఏంటంటే పాయింట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి కాదు, ఎవరి దగ్గర నుండి హాఫ్ స్కోర్ తీసుకున్నా మనం విన్ అయిపోతాం అనేది ఒక చిన్న లాజిక్. ఇలాంటి తెలివి సృష్టికి లేదు అనేసి నిజంగా ఆశ్చర్యం వేసింది నాకైతే. సో ఇక అది గైస్ లాస్ట్ కి చెప్పాలి. సో రాజకుమారి నేను ఓవర్ యాక్షన్ చేసింది అస్సలు మామూలు కాదనమాట. సో వాళ్ళు ముందే చెప్తున్నారు అయిపోతున్నాయి డేస్, అయిపోతున్నాయి మీకు టైం అయిపోతుంది, మీరు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అంటే అప్పుడు తీసిందిగా రాజకుమారి ఏడ్చింది, నిన్న కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది అనేసి అందరూ అన్నారు. సో తన సోల్లో ఏముంది మనం చెప్పలేం, కానీ చూస్తున్నప్పుడు మనకు కూడా ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు లేదు, ఇంత బ్రేవ్ ఉండాలని చెప్పింది, అందరు ఆడపిల్లలు నాలాగా ఉండాలని చెప్పింది, కానీ ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తున్నావు ఏడుస్తున్నట్టే ఉంది కదా. సో అప్పుడు ఒక కోచ్ గా వచ్చింది చూసారా, అమ్మాయి ఏడుస్తున్నప్పుడే అంత ట్రోల్ చేసిర్రు, మరి ఈ అమ్మాయిని ఎందుకు ట్రోల్ చేయట్లేదు, నేను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అని ఇన్ని వర్డ్స్ అన్ని కూడా నిజంగా వెనక్కి తీసుకోవాలనిపించింది. ఒకసారి నిజంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. సో నిన్న చేసిన తన ఓవర్ యాక్షన్ కి ఇవాళైతే ఫలితం వచ్చినట్టయితే అనిపించింది. సో తనకి ఇప్పుడు రాజకుమారి టీం విన్ అయింది కాబట్టి వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవాలి, ఎవరు చేసుకుంటారు అని చెప్పినప్పుడు సో బాగి వల్ల మేము గెలిచినాం కాబట్టి బాగికి ఇచ్చేస్తున్నాను, బాగికి ఇచ్చేసింది. ఇక తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఇక ఎవరు బాగా ఆడారు స్టార్ ఇవ్వాలి కదా అనేసి తనకైతే రాజకుమారికి ఇచ్చారు అనమాట. దట్టు అభిజిత్ వచ్చి ఇవ్వడం మళ్ళీ నాకు సంతోషంగా ఉంది అనేసి ఇక్కడ సేమ్ అట్లే అనిపించింది. అండ్ లాస్ట్ కి ఫైనల్ గా అపూర్వకి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చారు అనమాట. సో అపూర్వ మాటలు పెడుతుంది కానీ చేతల్లో చేయట్లేదు అని అంటే తనకి బుద్ధి ఉంది, ఐ మీన్ తను కొంచెం మెంటల్ గా ఆలోచిస్తుంది కానీ ఫిజికల్ గా లేదు అంతే. అక్కడ తనకి అయితే అపూర్వకి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చింది. ఇంకా అపూర్వ కన్నా ఇంకొకరికి ఎవరికన్నా ఇంకా తప్పులో ఉన్నారు బట్ వాళ్ళకి కూడా ఎల్లో కార్డ్స్ వచ్చేసింది. లాస్ట్ ఫైనల్ గా వాళ్ళనే ఎంచుకొని మీరే పెట్టండి, మీరే ఇవ్వండి ఎల్లో కార్డ్ అని అంటే అపూర్వకి అయితే వాళ్ళందరూ కలిసి టీమ్ లీడర్స్ అందరూ కలిసి అపూర్వకి అయితే ఎల్లో కార్డ్ ఇచ్చారు అనమాట. సో ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి, నిన్న వీడియో చేయలేదు, నేనంతా టాక్సిక్ బిజీ అంతా ఉన్నాను అనమాట. సో ఇవాళ అయితే ఈ వీడియోతో వచ్చేసినాను. మీరు ఈ ఎపిసోడ్ చూసారు, చూడకపోతే ఒక లుక్ వేయండి. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు